హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి రామం రాఘవం మూవీ రివ్యూ అనేది ఇవ్వబోతున్నా అండి. రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో టిల్ ఎండ్ వరకు చూస్తారని చెప్పి ఆశిస్తున్నానండి. ఇక ముందుగా ఈ మూవీ వచ్చి ధనరాజ్ గారి డైరెక్షన్ అండి. డైలాగ్స్ కూడా ఆయనయే. ఇక ఫాదర్ అండ్ సన్గా మనకి సముద్రకర్ణి గారు, ధనరాజ్ గారు నటించారండి, యాక్ట్ చేసినారు. ఇక బేసిక్గా చూస్తే ఈ మూవీ లైన్ అనేది ఏముండదండి, ఒక ఫెయిల్యూర్స్ అని ఇంట్లో ఖాళీగా ఉంటే ఏమవుతుంది, ఇదే దాని మీద రన్ అవుతుంటుందండి స్టోరీ. మూవీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి, నిజం చెప్తున్నా, అబద్ధం కాదు. మూవీ చాలా బాగుందండి. స్క్రీన్ ప్లే ఎంత బాగుందంటే అండి, ఎక్కడ ల్యాగ్ అనేది మనకు కనపడలేదండి. ఇక్కడ ఎండ్ అయిపోవాలంటే ఇక్కడే ఎండ్ అయిపోయింది. 4 minutes 3 to 4 minutes 3 to 4 సీన్స్ అని కంప్లీట్ చేసేసి పడేస్తానండి పక్కన. అంత బాగుంది స్క్రీన్ ప్లే అనేది. ప్లస్ మీకు ఎక్కడ అనిపించదు అరే మూవీ ల్యాగ్ అవుతుంది రాబాయ్, బోర్ కొడుతుంది రాబాయ్ అన్న మాటే రాదు, అన్న థాటే రాదండి. అంత బాగుంది మూవీ. ఇక యాక్టింగ్ అంటారా, ధనరాజ్ గారు సముద్రంగా చింపి పడేస్తారు. మీకు తెలిసిందే సముద్రంగా డైరెక్షన్, ఆయన యాక్టింగ్ ఎంత బాగుంటుందో. ఇక ఏ డైరెక్టర్ అన్నా ఆయన అడాప్ట్ చేసుకోగలుగుతారు, అంత బాగా చేస్తారు యాక్టింగ్. మీకు తెలిసే కదా మన రఘువరన్ బీటెక్, విమానము ఎంత బాగుందో ఫాదర్ రోల్. అసలు కొన్ని ఫాదర్ రోల్స్ మనకి ప్రకాష్ రాజ్ గారికి ఎట్లా అనిపిస్తుంది అట్లాగే మన సముద్రకాని గారికి కూడా అరే ఆయనకే పుట్టినట్టు అనిపిస్తుంది. సేమ్ ఇది కూడా అట్లాగే ఉంటుందండి. డైలాగ్స్ చాలా బాగున్నాయండి. స్క్రీన్ ప్లే చాలా బాగుందండి. స్టోరీ అనేది చిన్న లైన్ అన్నా కానీ ఎంత చూపించాలో అంతే చూపించినారు. ల్యాగ్ అనేది ఎక్కడా చేయలేదండి. ఇక బీజిఎం అంటారా, అదే మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా బాగానే ఉంది. ఎమోషనల్ సీన్స్కి అంతా చాలా బాగుంది. ఇక మెయిన్ ఈ మూవీకి వచ్చేసి లాస్ట్ 20 to 25 minutes క్లైమాక్స్ అండి, అది వేరే లెవెల్ ఉంటుందండి. మనకి ఫస్ట్ మూవీ అనేది ఓకే అర్థమవుతుంది, అదే ఇది పాయింట్ అనిపిస్తుంది. మీకు క్లైమాక్స్లో మొత్తం టర్న్ అయిపోతుందండి సీను. అదొక్కటి చాలా బాగుందండి, చాలా బాగుంది. నిజంగా చెప్తానండి, ఇప్పటికీ చాలా సినిమాలు వస్తున్నాయని ఫాదర్ అండ్ సన్ రిలేషను, ఫాదర్ ప్రేమ అనేది. ఈ మూవీ అండి ది బెస్ట్ అవుతుందండి. 2025లో ది బెస్ట్ మూవీ అవుతుంది. అంత బాగుందండి, అబద్ధం కాదండి, నిజంగా చాలా బాగుంది. ఎట్లాగో సాటర్డే సండే ఒకసారి పోయి చూడండి. నిజంగా అండి ఫాదర్ లవ్ అంటే ఇదా అన్న మైండ్లోకి ఎక్కేస్తుందండి, అంత బాగుంది. అరే నిజంగా చెప్తున్నా, అబద్ధం కాదు. ఎందుకంటే చాలా ఉంటాయి మూవీ, ఫాదర్ అండ్ సన్ బేస్డ్ మూవీస్ చాలా ఉన్నాయి, కానీ ఈ మూవీ చూస్తే ఒక కొత్తదనం అనేది కనిపిస్తుంది. ప్లస్ కొత్త ఫీల్ అనేది వస్తుందండి. ఇక ఎందుకు వచ్చిందంటే వాళ్ళు డైరెక్ట్ స్టోరీ కాకుండా రియల్ లైఫ్ అన్నట్టు అడాప్ట్ చేసుకున్నందుకో, లేదంటే స్టోరీ లైన్ అనేది బాగుందో, లేదంటే స్క్రీన్ ప్లే అనేది బాగుందో, డైలాగ్స్ దానికి తగ్గట్టు ఉందో, మేబీ ఇయే ఒక రీజన్స్ అయి ఉండొచ్చండి. అందుకనే మూవీ అనేది మనకి అంత బాగా అనిపిస్తుంది. వచ్చేసి 2 hours 35 minutes ఎంత ఉందండి ఈ రన్ టైము. ఇక అడల్ట్ కంటెంట్ అంటారు 0 అండి, ఫ్యామిలీతో చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఫాదర్ అంటే ఇది, ఫాదర్ లవ్ అంటే ఇది అనిపిస్తుందండి. నేను రియల్గా చెప్తున్నా, ఒకవేళ ఒక ఫాదర్ అనేది ఈ మూవీ చూసిన, ఒక సన్ అనేది ఈ మూవీ చూసిన, వాళ్ళకి ఈజీగా ఇద్దరికి ప్రేమ లేని వాళ్ళకి ప్రేమ అనేది కూడా వస్తుందండి ఫాదర్ మీద. అంత బాగుంటుంది. అదొక టైప్ ఆఫ్ ఉందండి మూవీ అయితే. నేను చెప్పలేకపోతున్నాను, కానీ చాలా బాగుంది మూవీ. ఈ మూవీకి అయితే నేను ఈజీగా 4.75 ఇస్తానండి, 5కి రేటింగ్. ఇక మిగతా వాళ్ళు ఎట్లా ఇచ్చుకున్నా మనకు సంబంధం లేదు, ఐఎండిబి ఏది ఎట్లా ఇచ్చినా మనకు సంబంధం లేదు. మనమైతే జెన్యూన్గా ఇస్తాం. మీకు తెలిసిందే, నేను పెట్టే ప్రతి వీడియో జెన్యూన్ రివ్యూ ఇస్తానండి. బాగుందంటే బాగుందని చెప్తాను, బాగాలేదంటే బాగాలేదని డైరెక్ట్ చెప్పేస్తానండి. మనకు వచ్చేది ఏం లేదు ఇక్కడ. మనము నన్ను నమ్ముకున్న ఛానల్ చూసే వాళ్ళకి నేను ఏదైనా నిజమే చెప్పాలి, కానీ బాగుంటే బాగుందని చెప్తానండి. సినిమా అయితే చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు చూసారని ఆశిస్తున్నాను. చూసి మూవీ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఇక ఇలాంటి ఫర్దర్గా మీకు వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.